అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల తులసీదళం. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. 19వ ఎపిసోడ్ అండి. ఇక వెళ్దామా మరి నవల్లేకి. అతడి నడుముకి చిన్న గుడ్డ తప్ప ఇంకేమీ లేదు. చేతులు రెండూ గాలిలో సాచి నిలబడి ఉన్నాడతను. దక్షిణం దిక్కుగా తిరిగే ప్రేతాత్మల్ని పిలుస్తున్నాడు. 2 గంటల నుంచి ప్రార్థిస్తూనే ఉన్నాడు. అతడి ముందు 7 కుండలు, కుండల్లో మట్టి దోపుల్లో 7 పుల్లలు ఉన్నాయి. వాటికి ఆకులు గుచ్చబడి ఉన్నాయి. ఆ ఆకుల్ని కదిల్చి తన ప్రశ్నలకి జవాబు చెప్పడం కోసం ప్రేతాత్మల్ని ఆహ్వానిస్తున్నాడతను. శ్రీధర్, అబ్రకదబ్రా ఇస్మాయిల్నే చూస్తున్నారు ఆత్రంగా. నిద్రమాత్రలో తలుపు తీసిన ఇస్మాయిల్ ఆ అర్ధరాత్రి వీళ్ళిద్దరినీ చూసి ముందు ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మణ్ పరిస్థితి వివరించాడు. నాకు దాని గురించి ఏం తెలియదు సార్. ఎప్పుడో మా గురువు గారు చెప్పింది కొద్దిగా జ్ఞాపకం ఉంది, అంతే, అదే చెప్పాను అన్నాడు ఇస్మాయిల్. అతడు నిద్రమత్తంతా వాళ్ళు చెప్పింది వినగానే దిగిపోయింది. కాశ్మోరాయే కదా? కాశ్మోరాయే సార్, అనుమానం లేదు. అంటే దాని నుంచి ఎవ్వరూ రక్షించలేరంటావా? అబ్రకదబ్రా అడిగాడు. ఇస్మాయిలు మాట్లాడలేదు. శ్రీధర్ కింద పెదవిని పంటితో నొక్కి పట్టాడు. ఎలా? ఇప్పుడెలా? అసలెవరు చేసుంటారు ఈ చేతబడి? ఎవ్వరూ మాట్లాడలేదు. అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకు చేసుంటారు? చేతబడిని తిరగొట్టడానికి వీల్లేదా? మనసు అర్థం లేని ప్రశ్నల్ని అడిగేస్తుంది. ఇస్మాయిల్ అన్నాడు. చేతబడైతే తిరగొట్టచ్చు, కానీ అదైనా 1 రోజులో అవ్వాలంటే కష్టం సార్. అదీ కాక చేతబడికి ఆఖరి రోజు ఇది అంటూ లేదు. మనిషి శుష్కించిపోతుంటే ఎప్పుడైనా తిరగబడి చేయొచ్చు. కాస్మోరాల అలా కాదు. అందులో 20 రోజులు అప్పుడే గడిచిపోయాయి. ఒకవేళ ఇదంతా మొదటి రోజే తెలిసినా మనము ఏమీ చెయ్యలేకపోయేవాళ్ళం సార్. ఎందుకంటే కాశ్మోరా అనేది అన్నిట్లోకి పెద్ద విద్య. అసలు దాన్ని ప్రయోగించే వాళ్ళు ఇంకా ఉన్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. మీరు కళ్ళారా చూసింది చెప్పకపోతే నేను అసలు నమ్మేవాన్నే కాను. ఒక నమ్మలేని అద్భుతాన్ని నమ్మవలసి వస్తున్నట్టు అతని కంఠం ధ్వనించింది. మళ్ళీ అతనే అన్నాడు. ఎప్పుడో మా గురువు చెప్పాడు సార్. కొన్ని 100 సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో ఉండేవారట ఈ కాశ్మోరా ప్రయోగించేవాళ్ళు. ఇప్పుడు ఆ పేరు వినడమే కానీ దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని, ఇన్నాళ్ళకి అది తెలిసినవాడు పుట్టాడంటే. తర్వాత ఏమనాలో తెలియక అతడు ఆగాడు. ప్రతి క్షుద్ర విద్యకు తిరగబడి ఉంటుందని నేనెక్కడో చదివాను అన్నాడు అబ్రకదబ్రా. దీనికి కూడా ఉండే ఉంటుంది? లేదు సార్, లేదు. ఇస్మాయిల్ తల అడ్డంగా ఊపాడు. ఒకదానికన్నా కష్టమైన విద్య మరొకటి. మామూలుగా చేతబడికే చాలా తతంగం ఉంటుంది. అటువంటిది అన్నిటికన్నా కష్టమైన కాస్మోరాని తొలగించాలంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. ఏదో ఆలోచన వచ్చినట్లు నిశ్శబ్దాన్ని చెదరకొడుతూ శ్రీధర్ అన్నాడు. దీనికి విరుగుడు చెప్పమని ప్రేతాత్మని ప్రార్థిస్తే? పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు అబ్రకదబ్రా. పరిష్కారం ప్రేతాత్మ సూచిస్తుందా? అతడు ఇస్మాయిల్ వైపు చూశాడు. ఇస్మాయిల్కి ఒక్క క్షణం శ్రీధర్ అన్నది అర్థం కాలేదు. అర్థమయ్యాక విస్తుపోయాడు. అతడికి వెంటనే వచ్చిన అనుమానం ఇది సాధ్యమేనా అని. అవునెందుకు సాధ్యం కాకూడదు? ప్రేతాత్మకి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసునంటారు కదా. అటువంటప్పుడు దీనికి పరిష్కారము అదెందుకు చెప్పదు? చెప్పాలి. వెంటనే కుండలో మట్టి పోసి పుల్లల్ని గుచ్చాడు. వాటికి ఆకుల్ని దోపాడు. ఒకప్పుడు శ్రీధర్ ఈ చర్యని నవ్వుతూ పరిహాసంగా చూశాడు. ఇప్పుడు గుండెలు బిగపట్టి టెన్షన్తో చూస్తున్నాడు. అతడి జీవిత సర్వస్వము భవిష్యత్తు ఇప్పుడు నిర్ణయించబడుతోంది. 5 నిమిషాలు గడిచినాయి. ఇస్మాయిల్ పెదవులు నెమ్మదిగా అస్పష్టంగా కదులుతూ మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి. 10 నిమిషాలైంది. అతడు శిలా ప్రతిమలా నిలబడి ఉన్నారు. తెల్లవారుతుంది. ఆకుల్లో కదలిక లేదు. ఇంకొక అరగంట గడిచింది. అతడు ప్రార్థిస్తున్నాడు. గాలిలో తిరిగాడే ప్రేతాత్మల్ని దేన్నైనా వచ్చి ఆవహించమని ప్రార్థిస్తున్నాడు. మరొక గంట గడిచింది. ఆ పాకలో 3 అలానే ఉన్నారు. 2 గుండెలను చిక్కబట్టుకొని కూర్చున్నారు. ఒకడు నిలబడే ప్రేతాత్మల్ని ఆహ్వానిస్తున్నాడు. బాగా తెల్లారిపోయింది.
ప్రత్యూషపు వెలుగురేఖ పాక పైకప్పు సందులో నుంచి చోటు చేసుకుని లోపలికి వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు గడిచాయి. ప్రేతాత్మ రాలేదు. దూరంగా 6 కొట్టింది. ఇస్మాయిల్ కళ్ళు తెరిచాడు. తన వైపే ఆతృతంగా చూస్తున్న ఇద్దరితో నిస్పృహగా, లాభం లేదు సార్, ఇక రాదు అన్నాడు. శ్రీధర్ మొహం వాడిపోయింది. అప్పుడే అర్థమైంది, ఇంకా 18 గంటలు. ఏం అద్భుతం జరిగినా తన చిన్నారి పాపను బ్రతికించగలదు. అసలేం తెలియకపోయినా బాగుండు. ఇది తెలిసిన తర్వాత ఎలా చూస్తూ నిస్సహాయంగా ఊరుకోగలడు? నిమిషానికి మృత్యుకి దగ్గరవుతున్న తన కూతుర్ని ఎలా రక్షించుకోగలడు? మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించకూడదా? ఆశగా అడిగాడు. ఇస్మాయిల్ తల అడ్డంగా ఊపాడు. రాదు సార్, వచ్చేదైతే ఇంతసేపా? ఎందుకు రావట్లేదు అడిగాడు అబ్రకదబ్రా. మనము అడుగుతున్నది క్షుద్రదేవత గురించి కాబట్టి ప్రేతాత్మలు రావు సార్. అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. పెళ్ళిళ్ళ గురించి అడిగినప్పుడు, చెడ్డప్పుడు వస్తుంది అని అడిగినప్పుడు అవి సమాధానం ఇవ్వవు. ఈసారైతే అసలు పూర్తిగా రానేలేదు, స్పష్టంగా చెప్పాడు. మరెలా? నిశ్శబ్దమే ఆ ప్రశ్నకు సమాధానమైంది. ఎవరి ఆలోచనలో వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ముందు తేరుకున్నది శ్రీధర్. లేస్తూ మేం వెళ్ళొస్తాం అన్నాడు. ఏం చేస్తారిప్పుడు? ఇస్మాయిల్ అడిగాడు. ఇక్కడుండి చేసేదేముంది? అబ్రకదబ్బా కూడా లేచాడు. వెతుకుతాను దృఢంగా అన్నాడు. తెలిసిన వాళ్ళందరినీ అడుగుతాను, కనబడిన వాళ్ళందరినీ తెలుసునేమో చెప్పమంటాను. నా పాపని ఎలాగైనా రక్షించుకుంటాను. ఈ పట్టణాన్ని జల్లెడ వేసైనా సరే పరిష్కారం చెప్పగలిగే వ్యక్తిని పట్టుకుంటాను. ఆవేశంతో అతడి పిడికిలి మూసుకుంది. లేరు, చెప్పలేరు. ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం నాటి ఈ విద్యల గురించి ఎవ్వరూ చెప్పలేరు. కాశ్మోరా లాంటి దేవతకి ఎవరూ ఎదురు నిలవలేరు. అబ్రకదబ్రా తనలో తానే అనుకున్నాడు. ముగ్గురు బయటికొచ్చారు. బాగా చదువుకున్న వాళ్ళు, భూతాల్ని తరిమేవాళ్ళు, మంత్రగాళ్ళమని చెప్పుకునే వాళ్ళెవ్వరూ చెప్పలేరు సార్, ఇస్మాయిల్ అన్నాడు. అతడి కంఠం నెమ్మదిగా సాలోచనగా వినిపించింది. చెప్పగలిగితే ఒకటే చెప్పగలడు. మా చిన్నప్పుడు ఈ బస్తీలోనే ఉండే పిచ్చివాడు ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతుండేవాడు. పిల్లలందరూ చుట్టూ చేరి ఏడిపిస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు తెలుసు సార్, అతడికి ఈ విద్యలన్నీ బాగా తెలుసు. అన్నీ తెలిసిన వాళ్ళే పిచ్చి వాళ్ళలా కనిపిస్తారు సార్. అతని పేరు? టెన్షన్ నిండిన కంఠంతో శ్రీధర్ అడిగాడు. సంతాన్ ఫకీర్. అబ్రకదబ్రా ఉలిక్కిపడ్డాడు. సంతాన్ ఫకీర్? శ్రీధర్ ఇప్పుడతను ఎక్కడ దొరుకుతాడు అని అడిగాడు. నేను చూసి ఎన్నో సంవత్సరాలేం సార్. ఆ మధ్య పాతపేట వెనక శ్మశానంలో చూసినట్టు గుర్తు. అబ్రకదబ్రా కరెక్ట్ అని అరిచాడు. ఇద్దరు అతడి వైపు చిత్రంగా చూస్తూ ఆ సత్రంలోనే చూశాను. కాశ్మారో గురించి చెప్పింది అతనే అని కొంచెం స్వరం తగ్గించి, నేను సిగ్గుపడుతున్నాను శ్రీధర్. అయినా ప్రాణాలు పోతున్న ఈ సమయంలో సిగ్గేమిటి? అతడు నాకు కాస్మోరా నేర్పుతానన్నాడు. పెట్రోల్ చేతి మీద పోసి వెలిగించుకోమన్నాడు అన్నాడు. ఇంకా మాటలతో టైం వేస్ట్ చేయడం ఇష్టం లేకపోయింది శ్రీధర్కి. అబ్రకదబ్రతో నీకు తెలుసా ఆ ఫకీరు, గుర్తుపట్టగలవా అని అడిగాడు. అబ్రకదబ్రా తలూపాడు. సరే ఇంకేం చెప్పకు, నువ్వు పాతపేట నుంచి వెతకడం మొదలుపెట్టు, మేము అట్నుంచి ప్రారంభిస్తాం. మా ఇల్లు పాయింట్గా పెట్టుకుందాం. ప్రతి అరగంటకి నేను ఫోన్ చేస్తాను. నువ్వు అలా చెయ్యి. ఇస్మాయిల్ నాతోనే ఉంటాడు. అంతా అర్థమైందా? అబ్రకదబ్రా తల ఊపి వెంటనే వెళ్ళిపోయాడు. టైం విలువ అతడికి ఇప్పుడు అర్థమైంది. శ్రీధర్ ఇస్మాయిల్ కారులో బయలుదేరాడు. కారు డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే గాని శ్రీధర్ మనసులో సముద్రం కెరటంలా ఆలోచనలు. ఆ ఫకీర్ కనపడతాడా? కనపడిన అతడికి కాస్మోరా ఆపే విధానం తెలుసా? తెలిసినా చెప్పే మూడులో ఉంటాడా? అసలు టైం ఉందా వీటన్నిటికీ? ముందు ఇంటికి వెళ్ళాడు. అక్కడ అనుకున్నట్లే పాప కోమాలోనే ఉంది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. శారద ఆసుపత్రిలోనే ఉంది. అక్కడికి వెళ్ళి చూసే టైం లేదు, అనవసరం కూడా. 8 కావస్తుంది. ఇంకా 16 గంటలు. శ్రీధర్ టెన్షన్తో వణుకుతున్నాడు. అబ్రకదబ్రా దగ్గర నుంచి మొదట ఫోన్ వచ్చింది. ఫకీరు దొరకలేదు. మళ్ళీ ప్రయాణం మొదలైంది. సత్రాలు, మఠాలు, శ్మశానాలు, తుప్పలు, రాళ్ళు, చెట్టు పుట్టలు. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల, ఏమీ తినకపోవడం వల్ల శోష వచ్చినట్లు అవుతుంది శ్రీధర్కి.
అలసటని పళ్ళ బిగును అదిమిపెట్టి వెతకడం సాగిస్తున్నాడు. రెండో ఫోన్ అరగంట తర్వాత. పకీర్ దొరకలేదు. సంతాన్ పకీర్ గురించి ఎవరికీ తెలియదు. అందరి దృష్టిలో అతడో పిచ్చివాడు. ఆకులు అలుములు తింటూ శ్మశానాలలో, కూలిపోయిన సత్రాలలో, గోడల్లో క్రింద పడుకునేవాడు. అతడి గురించి ఎంక్వైరీ చేయడం కూడా చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. 8:30 అవుతుండగా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. అతడిని మిట్ట ప్రాంతంలో ఉన్న శ్మశానంలో 4 రోజుల క్రితం ఎవరో చూశారట. మళ్ళీ అటు ప్రయాణం. ఊరి చివర మామిడి తోటల దాటాక ఆ శ్మశానం ప్రారంభమవుతుంది. తర్వాత ఇల్లు లేవు. 4-5 మైళ్ళ తర్వాత చిన్న కొండ, మధ్యలో అన్ని చెట్లు చేమలు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరో నవాబులు కట్టిన కోట. కోట శిథిలమై కనిపిస్తుంది. సూర్యుడు తీక్షతను పుంజుకుంటున్నాడు. అయినా శ్మశానం నిద్రపోతున్నట్లే ఉంది. పాడుబడిన శ్మశానం అనుకుంటా. కాపరి కూడా లేడు. 10 నిమిషాల పాటు వెతికారు. ఇంతలో మోటార్ సైకిల్ చప్పుడు వినిపించింది. అబ్రకదబ్రా చెమటలు కక్కుకుంటూ వచ్చాడు. అనవసరం బ్రదర్, వెతకడం, పోదాం పదా. ఏ? ఆ పకీరు మొన్ననే లారీ క్రింద పడ్డాడట. 2 రోజులు గవర్నమెంట్ ఆసుపత్రిలో ట్రీట్ చేస్తే ఇక బతకడని వదిలేశారట. తల మీద బాగా పెద్ద గాయమై ఆసుపత్రిలో చేర్చే ముందే రక్తం చాలా పోయిందట. శ్రీధర్ నవనాడులు కృషించిపోయినట్టయింది. మొహం తెల్లగా పాలిపోయింది. ఏం చెయ్యాలో తోచనట్టు నిశ్చేష్టుడయ్యాడు. మిగతా 2 కూడా అతడిని వేదనని పంచుకున్నట్టు మౌనంగా ఉండిపోయారు. ముందు తేరుకున్నది అబ్రకదబ్రా. స్నేహితుడి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి, శ్రీధర్, సారీ, రియల్లీ సారీ అన్నాడు. శ్రీధర్ తలెత్తి అతడి వైపు చూశాడు. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కోసం ఇతడెంత చేస్తున్నాడు. తను చీదరించుకుంటున్నా పట్టు విడవకుండా పరిష్కార మార్గాన్ని చూపించాడు. నిద్రలేక తిండి లేక తనతో పాటే తన వేదనని పంచుకుంటున్నాడు. స్నేహమంటే ఇదేనేమో. అతను నిశ్చయానికొచ్చినట్టు, ఓకే బ్రాహ్మణ్, పోదాం పద అన్నాడు వెనుతిరుగుతూ. అంతేనంటావా? ఆ మాట శ్రీధర్లో నిక్షిప్తమై ఉన్న వేదన తాలూకు ఆనకట్టను బ్రద్దలు కొట్టింది. లేకపోతే ఏం చెయ్యమంటావు? విధి ఇంత కర్కశంగా మనని ఎదుర్కొంటూ ఉంటే ఇంకా ప్రయత్నం చెయ్యమంటావా? పోదాం పద బ్రాహ్మణ్. కనీసం ఈ ఆఖరి క్షణాలనైనా నా కూతురున పక్కనుండని. నన్ను ఇంకొన్ని గంటల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాను. నా చిన్నారి తల్లిని, నా తల్లిని ఒళ్ళో తీసుకొని. అతడి కంఠం వణికింది. శారదని ఓదార్చడానికైనా చివరి క్షణాల్లో నేనుండాలక్కడ. ఇస్మాయిల్ ఏదో అనబోయాడు. అబ్రకదబ్రా కళ్ళతోనే వారించాడు. ఏడిస్తే బాధ తగ్గుతుంది, మనసు తేలిక పడుతుంది. ముగ్గురు ఆసుపత్రి వైపు కదిలారు. అదే సమయానికి డాక్టర్ పార్థసారథి పాప పల్స్ చూస్తున్నాడు. పక్కనే ప్రొఫెసర్ జయదేవ్ ఉన్నాడు. అతడి మనసంతా చికాకుగా ఉంది. అంతకుముందే అతడికి డాక్టర్కి సంభాషణ జరిగింది. రోజు 3 రక్తపు చుక్కలు చొప్పున తాగితే ఏమవుతుంది? ఏమీ అవదు అన్నాడు పార్థసారథి. ఆఫ్రికాలో మనిషి మాంసం తినేవాళ్ళు ఏమీ అవటం లేదుగా. వాళ్ళు కాల్చి తింటారుగా. పేగుల ద్వారా వెళ్ళిన రక్తం ఏమీ చెయ్యదు. ఇంట్రావీనస్ ద్వారా పరాయి గ్రూపు రక్తం ఎక్కిస్తే మాత్రం చాలా దారుణాలు జరుగుతాయి. రక్తం విరిగిపోవడం, కిడ్నీ ట్రబులు, జాండిస్. నాకు పైశాచికమైన కోరిక కలుగుతుంది. ఏమిటది? ఒక వ్యక్తికి ప్రతిరోజు 3 రక్తపు చుక్కలు తాగించి ఏం జరుగుతుందో చూడాలని ఉంది. మొదటి రోజు హిస్టీరియా, రెండో రోజు చిగుళ్ళ నుంచి రక్తం, 3వ రోజు జుట్టు ఊడిపోవడం, 4వ రోజు కడుపు నొప్పి, 21వ రోజు మరణం. ఇలా పరిణామాలు సంభవిస్తే అది అడిగాడు డాక్టర్. కాశ్మోరా, కసిగా అనేసి జయదేవ్ బయటికొచ్చేశాడు. చేతబడి చేయగలిగిన వాళ్లే ప్రస్తుతం ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? లేరు. అతడు ఆలోచనలోనే తన ఇంటి దగ్గర కారు ఆఫ్ చేశాడు. మెట్లెక్కి పైకి వచ్చాడు. మేడ మీద తన బాల్కనీలో కూర్చుని ఉన్న వ్యక్తిని చూసి స్థాణుడై నిలబడిపోయాడు. కుర్చీలో కూర్చొని అతడి కోసమే ఎదురుచూస్తున్నాడు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. చట్టానికి పట్టుబడే దోషుల్ని శిక్షించడానికి కంకణం కట్టుకొని ఉంది పోలీస్ స్టేషన్. జిగేరు రంగు రాళ్ళ నిశ్చేదంగా ఉన్నాయి. ఇన్స్పెక్టర్ కుర్చీలో వెనక్కి వాలుతూ అది జరిగింది. ఫీజు వేయగానే కరెంటు పోవడంతో లైన్మెన్కి అనుమానం వచ్చి చెక్ చేశాడు.
ఫోన్ నుంచి ఒక వైరు మీ ఇంటి డాబా మీదికి వచ్చింది. అది మామూలు కరెంటు కాదు, ఇండస్ట్రియల్ కరెంటు. ముట్టుకోగానే చచ్చిపోయేటట్లు ఎవరో దాన్ని ఏర్పాటు చేశారు. లైన్మెన్ ముందు ఒప్పుకోలేదు, కానీ పోలీస్ స్టేషన్ కారం కొంచెం రుచి చూపించేసరికి అంతా ఒప్పేసుకొని తనకి 100 రూపాయలు ఇచ్చిన వ్యక్తి పోలికలు వర్ణించాడు. ఆ వ్యక్తి పల్లెటూరు వాడులా ఉంటాడు అంటూ ఇన్స్పెక్టర్ వర్ణించడం మొదలుపెట్టాడు. అతడు వర్ణిస్తూ ఉంటే జయదేవ్ మెదడు అనుమానం పొరల్లో విడిపోయింది. ఇన్స్పెక్టర్ ఆప్ చేయగానే పైడి తల్లి అన్నాడు జయదేవ్. నన్ను చంపటానికి ప్రయత్నించిన వాడి పేరు పైడి తల్లి. నేను మూర్ఖుని ఇన్స్పెక్టర్, ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది. మొన్న రాత్రి నా కళ్ళ ముందే వాడు ఎంతో తెలివిగా హార్లిక్స్తో పాటు పాప నోట్లో రక్తం వేస్తున్నా కనుక్కోలేకపోయాను. ఇన్స్పెక్టర్కి హార్లిక్స్ రక్తం వేయటం ఏమీ అర్థం కాలేదు. పైడి తల్లి అన్న పేరు మాత్రం నోట్ చేసుకున్నాడు. ఈ పైడి తల్లి అనేవాడు ఎలాగైనా పట్టుకుంటాం, అంతవరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రొఫెసర్. అక్కర్లేదు అని తనలో తానే అనుకున్నాడు జయదేవ్. ఇక అతడు ఏమి చేయనవసరం లేదు. చెయ్యవలసిందంతా పైడి తల్లి నిన్న రాత్రినే చేసేశాడు. ఇన్స్పెక్టర్ కూడా పైడి తల్లిని పట్టుకున్నా ఏమి చేయలేడు. సరిగ్గా 16 గంటల తర్వాత పైడి తల్లి 20 లక్షలకి వారసుడవుతాడు. ఏ మాత్రం అనుభవం ఉన్న లాయర్నైనా పైడి తల్లి మీద కేసు దూదిపింజలా కోర్టులో ఎగిరి కొట్టేస్తాడు. అయితే ఇదంతా జయదేవ్ తెలియదా? అతడికి తెలిసిందొకటే, పాప మరణంతో పైడి తల్లికి సంబంధం ఉంది అని అతను అనుకున్నాడు. అతడు ఇన్స్పెక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ పైడి తల్లి కనపడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. ఇన్స్పెక్టర్ తలూపాడు. పోలీసులు అతడిని పట్టుకోలేరని, పైడి తల్లి వాళ్ళిద్దరికీ అందనంత దూరంలో ఉన్నాడని, ఆపాటికే పోలీస్ జ్యూరిస్డిక్షన్ దాటి వెళ్ళిపోయాడని వాళ్ళకి తెలియదు. అతడు మెట్లు దిగుతుండగా 9 కొట్టింది. సూర్యుడు పైకి వచ్చాడు. ఆసుపత్రి గడియారం 9 కొడుతూ ఉండగా శ్రీధర్ అబ్రకదబ్ర అక్కడికి చేరుకున్నారు. పాప నిశ్చితంగా మరణించబోతుందని శారదాకు చెప్పదలుచుకోలేదు శ్రీధర్. చెప్పి బాధ పెట్టడం దేనికి? అతడు నిర్లిప్తంగా జరిగిందంతా చూస్తున్నాడు. అతడి లోపలికి ప్రవేశించగానే పార్థసారథి పాప పల్సు చూస్తున్నాడు. అతడి పక్కనే డాక్టర్ జేమ్స్ ఉన్నాడు. పాప కోమాలో ఉంది. ఇది కోమా కాదు, కోమా కానే కాదు పార్థసారథి అనుకుంటున్నాడు. పాప ముక్కుకి ఆక్సిజన్ ట్యూబ్ అమర్చి ఉంది. చిన్న గురకలాంటి శ్వాస. పాప పల్సు తగ్గిపోసాగింది. డ్రిప్ ఎక్కిస్తే మామూలుగా అవుతోంది, కానీ ఎంతసేపిలా? బీపీ కూడా అనిశ్చితంగా ఉంది. ఒకసారి 100-50కి వచ్చేస్తోంది. డాక్టర్? ఎస్ జేమ్స్. ఇలా ఎంతసేపు? సింపమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం, డయాగ్నోసిస్ తెలియకుండా. పార్థసారథి మాట్లాడలేదు. అక్కడ మాట్లాడడానికి ఏమీ లేదు. శారద పాప పక్కనే కూర్చొని ఉంది. శ్రీధర్ కదిలాడు. ఆమె తలెత్తి చూసింది. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. అతడు బయటకొచ్చేశాడు. తర్వాత ఏం చెయ్యాలో తోచలేదు. ఒంటరిగా ఉండిపోవాలన్న భావన. బయట కారిడార్లో ఇస్మాయిల్, బ్రాహ్మణ్ నిలబడి ఉన్నారు. హాస్పిటల్లో కలకలం మొదలైంది. 9 కావస్తోంది. ఎవరో దూరంగా చచ్చిపోయిన బంధువు కోసం ఏడుస్తున్నారు. గాల్లో నుంచి ఏడుపులు. అవుట్ పేషెంట్ వార్డు దగ్గర క్యూ పొట్టిగా ఉంది. అంబులెన్స్లోని రోగిని స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకొని వస్తున్నారు. లోపలికొచ్చే రోగులు, బయటకొచ్చే మనుషులు, శవాలు. ఈ ప్రపంచమే ఒక హాస్పిటల్. అతడు ఆసుపత్రి ఆవరణలోకి వచ్చాడు. ఊరికి చివర కట్టబడింది. దూరంగా చెట్లు విరబోసుకున్న దెయ్యాల్లా ఉన్నాయి. అతడు నడుస్తున్నాడు గమ్యం లేకుండా. ఎక్కడికో, ఎక్కడికెక్కడికో. పల్లెల నుంచి రోగులు తీసుకొచ్చిన వాళ్ళు చెట్ల కింద అన్నం వండుకుంటున్నారు. పిచ్చగాళ్ళు ఇంకా కొందరు నిద్రపోతూ ఉన్నారు. అందులో చాలామందిని ఆసుపత్రే బిచ్చగాళ్ళగా చేసింది. కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళు, కుష్టి వాళ్ళు, దేవుడి చదరంగంలో పావులు. అతడు నడుస్తున్నాడు. అతడి మనసంతా శూన్యంలో ఉంది. అందులో దుఃఖం లేదు, ఆనందము లేదు, శ్మశాన వైరాగ్యం కూడా లేదు. అంతా తన వాళ్ళనే భావన. మనిషి జీవితం వృద్ధమన్న ఆలోచన. చిన్న చిన్న తుప్పలు జీవితం అనే దారిలో అడ్డంకుల్లా, పెద్ద పెద్ద చెట్లు అనుభవాల్లా, గోతులు, మిట్టపల్లాలు.
ఎక్కడికో కాకి దాహంతో అరుస్తోంది. ఆకాశం వెలవెలబోతున్నట్లుగా తెల్లగా ఉంది. చిన్న మేఘము తునుక కూడా లేదు. అతడి తూలటం లేదు. అతడికి నిద్ర రావడం లేదు. ఆకలి వేయడం లేదు. అసలేమీ లేదు. ఏమీ లేకపోవడము గొప్ప స్థితి. ఎందుకంటే ఏమి ఉండదు కాబట్టి. దాహం సన్నటి మూలుగు వినిపించింది. ఆగాడు. ఎవరో పాపం లేవలేక అడుగుతున్నారు. చెట్ల మొదట్లో పడి ఉన్నారు. తుప్పల్లో నుంచి ఆకారం కనిపిస్తుంది. అతడు చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో మనుషుల సంచారమే లేదు. దూరంగా ఎవరో ముష్టివాళ్ళు వంట వండుకుంటున్నారు. అతడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగాడు. వాళ్ళు అతడికి విచిత్రంగా చూశారు. చిన్న బొచ్చెలో నీళ్ళిచ్చారు. అతడు తీసుకొచ్చి పోశాడు. పోస్తుంటే నవ్వు వచ్చింది. రోడ్డు పక్కన ఇతడు పడి ఉంటే, తన కారులో వెళ్తూ చూసి ఉంటే ఆ కారు ఆపేవాడా? తన ఎయిర్ కండిషన్ రూమ్ అద్దాల కిటికీలో నుంచి కింద రోడ్డు మీద చూస్తే దిగి ఉండేవాడా? ఒకే పడవలో మునిగిపోతున్న ఇద్దరు అపరిచితులు. అతడికెందుకో నవ్వు వచ్చింది. మళ్ళీ చిప్పలో నీళ్లు అతడి నోట్లో పోశాడు. 2 నిమిషాల తర్వాత అతడే తేరుకున్నాడు. ఎదవ మనుషులు 2 రోజుల నుంచి పడున్నా చూసి తప్పుకున్నారు తప్ప గుక్కెడు నీళ్లు పొయ్యలేదు. నువ్వు పోసావు. సింహం మేకపిల్ల కథ తెలుసా? నేనట్ట సహాయం చేస్తా నీకు. శ్రీధర్ అంత విషాదంలోనూ నవ్వు వచ్చింది. ఎవరు నువ్వు అడిగాడు. కనపడ్డంలే. నా ఒంటి మీదన్న చిన్న గుడ్డ తప్ప ఇంకేమిలే. నీ మెదడులో మట్టి తప్ప ఇంకేమిలే. బారెడు జుట్టుంది. నిలువెత్తు గడ్డముంది. మెల్లో పూసలు కట్టి నా ఒంటికి మట్టి. హిహిహిహి పకీర్ పకీర్. శ్రీధర్కి షాక్ తగిలినట్టయింది. ఎదుటి వ్యక్తి వైపు పరిశీలనగా చూశాడు. నుదుటి మీద పెద్ద గాయం. కాలికి హాస్పిటల్లో ఎప్పుడో కట్టిన బ్యాండేజ్. సంతాన్ పకీర్. ఆ మాటే అస్పష్టంగా గొణికాడు. అనుమానంగా నా పేరు నీకెట్టా తెలుసు అని అంతలోనే బిగ్గరగా నవ్వుతూ, అంతేలే, ఓల్డ్ జిల్లా మొత్తం మీద బట్టలు లేకుండా తిరిగేది ఈ సంతాన్ పకీరుడొకడే గదా అని చెట్టు మీదికి చూసి, అంతే గదా కాకి అన్నాడు. శ్రీధర్ మాట్లాడలేదు. తన కళ్ళ ముందున్నది కల్లో నిజమో అతడింకా నిర్ధారణకు రాకలేకపోతున్నాడు. నీళ్లు తాగిన చిప్పన నెత్తి మీద టోపీలా పెట్టుకొని బ్యాలెన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు పకీరు. కళ్ళు పైకెత్తి పిచ్చిగా చిప్పను చూస్తున్నాడు. శ్రీధర్ నెమ్మదిగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. 2 చేతులు జోడించి అర్థిస్తున్నట్టు అన్నాడు. పకీర్, మరణశయ్య మీద ఉన్న నా కూతుర్ని రక్షించవా నువ్వు? మళ్ళీ పెద్ద నవ్వు. అందరినీ రక్షించేది ఆ దేవుడు. శ్రీధర్ దాన్ని పట్టించుకోలేదు. దేవుడు కూడా రక్షించలేడు. ఎందుకంటే పట్టింది దెయ్యం కాదు కాబట్టి. పకీర్, ఈ ప్రపంచంలో నా పాపాన్ని రక్షించగలిగేది ఎవరైనా ఉంటే అది నువ్వే. గాలికి తిరిగే పకీర్ని నేనేం చేయగలను? నువ్వే చేస్తానన్నావు. సహాయం చేస్తానని సరే చేస్తాను. ఏం చేయమంటావు? తాయెత్తు ఇమ్మంటావా? తాయెత్తులకి తగ్గదు. మంత్రం చెప్పమంటావా? ఛూ మంథర్ నవ్వాడు. మంత్రాలకి లొంగదది. పకీర్కిదంతా నవ్వులాటగా ఉంది. శ్రీధర్ని ఏడిపించటం. తాయెత్తులు మంత్రాలు తప్ప ఇంకేమీ రావే నాకు. గుడ్డని 3 మడతలేసి కడితే అది తాయెత్తు. హ్రీ అన్న అక్షరాన్ని 3 సార్లంటే అది మంత్రం. నవ్వాడు బిగ్గరగా. 3 మడతలే వేస్తావో 3 సార్లు మంత్రమే వేస్తావో 3 రక్తపు చుక్కలు తాగిన నా కూతుర్ని మాత్రం రక్షించు. 3 రక్తపు చుక్కలు అన్న మాటతో పకీర్ పెదవుల మీద చిరునవ్వు మాయమైంది. ఏమిటి నీ కూతురికి అడిగాడు. కాశ్మోరా. ఆ మాట వినగానే పకీర్ చేతిలో నుంచి పెద్ద శబ్దం. చెప్ప నేల మీద పడింది. అప్పటి వరకు కనబడిన చేష్టలు ఒక్కసారిగా మాయమైనాయి. కాశ్మోరాలో తనలో తానే గొనుక్కున్నాడు. మొహం వివర్ణమైంది. నవ్వు తప్ప ఇంకే భావం కనపడని అతడి మొహంలో ఆశ్చర్యం, విస్మయం కనబడుతున్నాయి. అయోమయంగా శ్రీధర్ కేసి చూశాడు. శ్రీధర్ మౌనంగా అతడి కేసి చూస్తున్నాడు. పకీరు తడబడ్డాడు. ఎలా తెలుసు నీకది కాస్మోరాని? 20 రోజుల నుంచి జరుగుతున్నది. క్రితం రాత్రి తను చూసింది చెప్పాడు వివరంగా. నేను నమ్మలేను తల ఊపుతూ అన్నాడు పకీరు. కాస్మోరా చేసేవాళ్ళు ఇంకా ఇప్పటికీ ఉన్నారంటే? లేరు, ఎవ్వరు లేరు, ఉండడానికి వీల్లేదు అరిచాడు. కానీ ఉన్నారు. దష్టాంతరం.
కళ్ళ ముందే కనబడుతుంది. నొక్కి చెప్పాడు శ్రీధర్. పకీర్, ఇంకెంతో సమయం కూడా లేదు. తొందరగా చెప్పు, పాపనెలా రక్షించుకోవాలి? ఈరోజే ఆఖరి రోజు. పకీరు వెనక్కి వాలి చెట్టు నానుకొని కళ్ళు మూసుకున్నాడు. అతడిప్పుడు పకీరులా లేడు. మూసుకున్న కనురెప్పల వెనుక నుంచి కూడా కళ్ళ తీక్షణతను చూస్తున్నాయి. అతడి మాటల్లోనూ యాస లేదు. వింధ్యారణ్య ప్రాంతాలలో మా గురువు ఉండేవాడు. అన్నీ నేర్పాడు. అతడికన్నీ తెలుసు. అనిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకమ్య, ఈశాస్యత, వశ్యాతలు, కాస్మోరా గురించి కూడా చెప్పాడు. కానీ ఆ దేవతతో మాత్రం సంబంధం పెట్టుకోవద్దన్నాడు. అంతకన్నా క్షుద్రమైన దేవత ఇంకొకటి లేదు. ఎవడు వాడు దాన్ని ప్రయోగించింది? ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిద్రపోతున్న ఆ క్షుద్ర దేవతను మేల్కొల్పింది ఎవడు? వాడు పూర్తిగా నాశనమైపోతాడు. కానీ ఈ లోపల నా కూతురు నాశనమైపోతుంది. అతడో క్షణం మౌనంగా ఉన్నాడు. ఏ క్షుద్రదేవతనైనా భయపడే ఒకే ఒకటి ఏమిటో తెలుసా? శ్రీధర్ తలెత్తాడు. తులసి చెట్టు. శ్రీధర్ సన్నగా వణికాడు. తమ పెరట్లో తులసి చెట్టు అర్ధాంతరం అవటం అతడికి జ్ఞాపకం వచ్చింది. ఆ రోజుల్లోనే కొంచెం తెలివితో ప్రవర్తించి ఉంటే ఎంత బాగుండేది. కానీ గతజల సేతుబంధం. నీ పేరేమిటన్నావు? శ్రీధర్. శ్రీధర్, నిజంగా కాస్మోరాని ఎలా వదిలించాలో నాకు తెలుసు. నాకు తెలిసినంతలో పరిష్కారం చెప్తాను. నిజానికి కాస్మోరాకి తిరగబడే లేదు. ఈ రోజు ఆఖరి రోజు అన్నావు కదా, ఏం జరిగినా ఈ రాత్రి 12 లోపే జరగాలి అంటూ లేచాడు. అతడి వెనకే శ్రీధర్ నడుస్తున్నాడు. శ్రీధర్ ఏదో మత్తులో ఉన్నట్టు మంత్రముగ్ధుడిలా నడుస్తున్నాడు. ఒక ఇంజనీర్, బాగా చదువుకున్నవాడు. ఆ క్షణం అన్నీ మర్చిపోయి బికారిలా ఇంకో బికారి వెనక నడుస్తున్నాడు. ఇదంతా చదవడానికి, చూడ్డానికి చాలా హాస్యాస్పదంగా ఉండొచ్చు. కానీ జరుగుతున్నది ఆత్మీయుల మరణ సైన్యం మీద ఉన్నప్పుడు, అది మానవతాతీత శక్తి అని నమ్మకం కలిగినప్పుడు సంస్కారం రియలిజపు పొరలు వెనక్కి వెళ్ళిపోతుంది. అరగంట తర్వాత వాళ్ళు ఆ పాడుబడిన కోట చేరుకున్నారు. దారి రాళ్లతోనూ తుప్పలతోనూ నిండి ఉంది. ముళ్ళు తగిలి అతడి ప్యాంటు చినిగిపోయింది. పాదాల నుంచి రక్తం స్రవిస్తోంది. సూర్యుడు తీక్షతను పొందుతున్నాడు. నుదుటి మీది నుంచి చెమట ధారాపాతంగా కారుతోంది. అయినా శ్రీధర్ వీటిని పట్టించుకోకుండా సాగిపోతున్నాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన నవలలో తప్పులు ఏమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.